దేవునికి స్తోత్రమండి. మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, గతసారి మనం ఆదికాండం 42 అధ్యాయం మనం ధ్యానించుకున్నాం. మరి ఈ దినాన్ని ఆదికాండం 43 అధ్యాయం ధ్యానించాలని మీ మధ్యకు రావటం జరిగింది. దేవుని మహాకృప, మరి దేవుని దయ వలన మనందరం కూడా ఈ రీతిగా మరొకసారి కలవటానికి దేవుడు అనుకూలపరిచిన విలువైన అమూల్యమైన సమయాన్ని బట్టి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. పిల్లరా, ఈ దినము ఆదికాండం 43 అధ్యాయము ధ్యానించాలని మరి ఆశపడిన రీతిగా మన ఈ దినాన్ని 43 అధ్యాయము మొదటి నుంచి 4 వచనాలు మనం చదువుకొని మనం ముందుకు సాగిపోదాం. ఆ దేశమందు కరువు భారముగా ఉండెను గనుక వారు ఐగుప్తు నుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తరువాత వారి తండ్రి, మీరు మరలా వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారం కొనుడని వారితో అనగా, యూదా అతని చూచి, ఆ మనుష్యుడు మీ తమ్ముడు, మీతో ఉంటేనే గాని మీరు నా ముఖము చూడదని మాతో గట్టిగా చెప్పెను. కాబట్టి నీవు మా తమ్ముడిని మాతో కూడా పంపిన యెడల మేము వెళ్ళి నీ కొరకు ఆహారము పొందుము. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, మమ్మల్ని మికిలిగా ప్రేమించిన పరమ తండ్రి, వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. చదవబడిన లేఖన భాగం ద్వారా మాతోను మాట్లాడండి. మా జీవితాలు కావాల్సిన ఆత్మీయ ఆహారం దయచేయమని ప్రభా కృప చూపించమని దాసుని సిలువ చేయటం మరుగుపరుచుకొని మీ మాటలే, మీ స్వరమే వినే గొప్ప భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వీళ్ళ చాలా సంతోషం ఈ దినాన్ని ఇలాగా మీతో కలిసి ఆదికాండం 43 అధ్యాయం ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాం. వీళ్ళ ఈ యొక్క అధ్యాయం మనం చూసినట్లయితే 34 వచనాలు ఉన్నాయి. మొదటి నుంచి 14 వచనాలు చూసినట్లయితే యూదా మరి యాకోబుని బెన్యామీని పంపించమని రిక్వెస్ట్ చేయటం కనబడుతుంది. ఆఖరికి రూబేన్ అయితే సాధించలేకపోయాడు, కానీ యూదా మాత్రం ఇక్కడ సాధించినట్లుగా చూస్తాం 13వ వచనంలో. అలాగే 15 నుంచి 18 వచనాలు చూసినట్లయితే వీరి యొక్క ఐగుప్తుకి వచ్చినట్లుగా, తమ్ముడిని తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తాం. అలాగే 19 నుంచి 34 వరకు మనం చూసినట్లయితే అక్కడ ఈ యొక్క యోసేపు అన్నదమ్ములని తెలిసి తన గృహానికి తీసుకెళ్ళటం, అక్కడ గృహ నిర్వాధికారికి స్టీవర్డ్ అంటారు, ఆయనకి వీళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క గోనె సంచుల్లో వారు కొనడానికి ఇచ్చిన రోకలు తిరిగి వారి యొక్క గోనె సంచుల్లో ఉన్నాయి. అది వీరి మీద ఎక్కడ నేరం మోపబడతారో అని భయపడి, ఎక్కడ ఎటువంటి శిక్ష విధిస్తారో, దాస్యం కింద ఉంచుతారో, దేశం కాని దేశం అని భయపడుతూ ఉన్నారు. భయపడుతున్న సందర్భంలో ఆ గృహ నిర్వాధికారి ఏం భయపడక్కర్లేదు, దేవుడే మీకు ఆ యొక్క రోకల్ని ఇచ్చాడని చెప్పడంతో వారు తృప్తి చెందుతారు, కొద్దిగా ధైర్యం ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం వేళ మరి భోజనం, ఏటమాంసం అన్నాడు. ఏటమాంసం సిద్ధం చేయమన్నాడు తమ్ముడు రాగానే, బెన్యామీన్ రాగానే. మరి ఏటమాంసం చేసి అందరూ కూర్చొని తింటారు. తింటూ ఉంటుండగా అడుగుతాడు కదా, మీరు తీసుకొచ్చిన ఈ వ్యక్తేనా మీ చిన్న తమ్ముడు అని అడిగి ఆయన్ని, నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించుగాక అని దీవించడం చూస్తాం. ఆ తదుపరి వారందరూ కూర్చొని మరి భోజనం ఏదైతే విందు ఏర్పాటు చేశాడో ఆ విందు ఆరగించి తర్వాత వారు సంతుష్టిగా తాగిరి అన్నట్లుగా మనం చూస్తున్నాం. అంతేగాని అంతవరకు కూడా ఇంకా యోసేపు ఒక ఐగుప్తీయుడిలాగానే, ఐగుప్తీయుడి గవర్నర్గా లేకంటే ప్రధాన అధికారిగానే అక్కడ వారికి
కనబడుతూ ఉన్నాడు, కనపరుచుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే అది తెలిసిపోతే జరగవలసిన కార్యక్రమం, ముందు ముందు జరగవలసిన కార్యక్రమం జరగదు. ఏంటి ఆ కార్యక్రమం అంటే కళ సక్సెస్ఫుల్ అవ్వాలి, అంటే ఫుల్ఫిల్ అవ్వాలి కాబట్టి చెప్పడు. అందుకే మనం చదువుకున్నాం కదా, ఆ దేశమందు కరువు భారముగా ఉండెను కనుక వారు ఐగుప్తి నుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తరువాత, అంటే అయిపోయింది పూర్తిగా, వారి తండ్రి మీరు మరలా వెళ్ళి మన కొరకు కొంచెము ఆహారము కొండని వారితో అనగా అన్నాడు. అయిపోయింది అనగా అప్పుడు యూదా అంటున్నాడు, మనం 42లో చూసినట్లయితే మొట్టమొదటిసారి వాళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత ఏమేమి అడిగాడు ఇవన్నీ వివరించి యాకోబుకి రూబేన్ చెప్పాడు, పెద్దవాడిగా బాధ్యతగా చెప్పి, నాకు ఆ యొక్క బెన్యామీన్ మాతో పంపిస్తే మళ్ళీ మేము వెళ్ళి మళ్ళీ తీసుకొస్తామని చెప్పాడు. చెప్తే వినలేదు. ఏమంటాడు, అవసరమైతే నా పిల్లల్ని నీకు ఇస్తాను, వారిని నువ్వు చంపవచ్చు అంటే, అప్పటికి అయితే అతడు నా కుమారుని మీతో వెళ్ళనీయును, ఇతన్ని అన్న చనిపోయిను, ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు అన్నాడు. మిగతా వాళ్ళు లేరా? అక్కడ యాకోబులో పక్షపాతం కనబడుతుంది. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన ఎడల నెరిసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకంలోనికి దుఃఖముతో దిగిపోన్నట్లు చేయుదురని చెప్పాను అంటున్నాడు. చూడండి ప్రియులారా, అలాగని రూబేన్ తిరస్కరిస్తాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి 3వ వచనంలో యూదా అతన్ని చూచి, ఎవరిని? యాకోబుని చూచి, ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే కానీ మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పాడన్న. మన గతంలో చెప్పుకున్నట్లుగా యోసేపు ఆల్రెడీ గమనించాడు వీళ్ళ అన్నలని, కానీ యోసేపుని వీరు గమనించలేదు. ఎందుకంటే ఐగుప్తి యొక్క ఒక గవర్నర్గా లేక ప్రధానమంత్రిగా ఆ డ్రెస్సు, ఆ భాష అంతా కూడా వ్యత్యాసంగా ఉంది. కాబట్టి అందులో ఎప్పుడో అమ్మేశారు. ఇందులోకి ఎంత పెద్దవాడు అవుతాడు, ఇలాగ ఉంటాడు, మరి మంచి అక్కడ రాజా భవనంలో ఉంటున్నాడు, మంచి పుష్టికరమైన ఆహారం తింటున్నాడు, షేపులు మారిపోయి ఉంటాయి, గమనించలేకపోయారు. కానీ యోసేపు గమనించాడు. ఆయన వారు గమనింపకుండా ఉండులాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అదే మనం 43లో చూసినప్పుడు ఏమంటాడు, మీరు వచ్చారు సరిపోయింది, మరి నా తమ్ముడి సంగతి ఏంటి అని మనసులో అనుకుని మీరు బెన్యామీని తీసుకొస్తేనే అన్నాడు. చూసారా? అప్పుడు ఈ యూదా అంటాడు, ఆయనంత కఠినంగా చెప్పాడు కాబట్టి నేను వెళ్ళడానికి అవ్వదయ్యా తండ్రి, కాబట్టి నువ్వు అని పంపించాలి అని అంటాడు. అని 4 కాబట్టి నీవు మా తమ్ముడిని మాతో కూడా పంపిణీలా మేము వెళ్ళి నీ కొరకు ఆహారము కొందుము అంటాడు. ఆహారం కొంటాము అంటున్నాడు. పంపించు అని అడుగుతున్నాడు. అంతేకాకుండా ఏమంటాడంటే, నీవు వాడిని పంపనొల్లని ఎడల మేము వెళ్ళము. అక్కడ స్ట్రైట్గా చెప్తున్నాడు. రూబెన్ ఆ మాట అనలేదు. యూదా స్ట్రైట్గా కరాఖండిగా చెప్తాడు, నువ్వు పంపకపోతే మేము వెళ్ళమయ్యా, చస్తే చావు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. చచ్చిపోదాం అందరం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే అంత దీనిగా మాట్లాడితేనే కానీ దారికి రారు కొంతమంది కదా, అంత కరాఖండిగా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతున్నాడు. ఇలాగ అన్న తర్వాత అందుకు ఇజ్రాయేలు ఏమంటున్నాడు చూడండి, మీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనుషుడితో చెప్పి నాకు ఎంత శ్రమ కలుగజేయనేలా అనగా అన్నాడు. అంటే మీకు మరొకడు ఉన్నాడని ఎందుకు చెప్పారయ్యా? చెప్పవలసిన పని ఏముందంటే, లేదు అతను కరాఖండిగా అన్నీ తెలిసినట్టుగానే అడుగుతూ ఉన్నాడు. చూడండి 7వ వచనంలో, వారు ఆ మనుష్యుడు మీ తండ్రి ఇంకా సజీవుడై ఉన్నాడా, మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మను గూర్చియు మా బంధువులను గూర్చియు ఖండితముగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్లు అతనికి వాస్తవము తెలియజేసి తిమి, మీ సహోదరిని తీసుకొని రండి అని అతడు చెప్పునని మాకెట్లు తెలియను,
మేమంటే వివరాలైతే చెప్పాము కానీ నీ తమ్ముడిని తీసుకొని రా అని అంటాడని మేము ఊహించలేదు అని చెప్తూ ఉన్నాడు. చెప్పినప్పుడు ఆయన ఏమంటాడు, మేము ఊహించలేదు అంటే 8వ వచనంలో అంటాడు మళ్ళా, అంతేకాదు నాన్న, ఈ యూదా తన తండ్రి అయిన యెజ్రెయేలుని చూసి ఆ చిన్నవాడిని నాతో కూడా పంపు, మేము లేచి పంపు, మేము లేచి వెళ్తాము, అంతేగాని నువ్వు జాప్యం చేయవద్దు అంటున్నాడు. అప్పుడు మేమే కాదు, నీవును మా పిల్లలను చావక బ్రతుకుదుము అంటాడు. మేమే కాదు, మా భార్యలు మా పిల్లలు ఉన్నారుగా. షిమ్యోను కూడా భార్య ఉంది, పిల్లలు ఉన్నారు కదా. మరి ఆ భార్య పిల్లలు ఏమైపోతారు? షిమ్యోను అక్కడ ఉండిపోయాడు కదా. మరి ఇది నీకు న్యాయమా అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఎందులో అంటున్నాడు, 9లో అంటాడు, నేను అతన్ని గూర్చి పూట పడుదును, అంటే నేను జామీను ఉంటాను నీకు. ఎవరి గురించి? బెంజమిన్ గురించి నేను జామీను ఉంటాను అంటున్నాడు. పూట పడుదును, నీవు అతని గూర్చి నన్ను అడుగవలెను, నేను అతన్ని తిరిగి నీ యొద్దకు తీసుకుని వచ్చి నీ ఎదుట నిలువబెట్టని ఎడల ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండును అన్నాడు. నేను నీకు జామీనుగా ఉంటున్నాను, ఒకవేళ నేను తీసుకురాకపోతే ఆ నింద నాకు ఎల్లప్పుడూ నా మీద ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు. తర్వాత ఒక మాట చెప్తూ ఉన్నాడు, గమనించండి. మాకు తడవు కాక పోయిన ఎడల ఈ పాటికి 2 మారు తిరిగి వచ్చి ఎందువని 2 మార్లు మనకి ఆహారం తెచ్చి ఉండేవారు కదా. నువ్వు ఎందుకు ఊరికే తడువు చేస్తున్నావు అన్న రూబేను చెప్పినప్పుడు కూడా నువ్వు వినలేదే. తడవు చేయొద్దు అంటున్నాడు. వారి తండ్రి అయిన యెజ్రెయేలు వారితో, అట్లయినా మీరిలాగు చేయుడి, ఈ దేశమునందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెము మస్తకి, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యములు, బోలము, కాయలు, బాదము కాయలు మీ గోనెలలో వేసుకొని ఆ మనుషునికి కానుకగా తీసుకొని పోండి. 12వ వచనం, రెట్టింపు రూకలు మీరు తీసుకొనిడి, మీ గోనెల మూతిలో ఉంచబడి తిరిగి వచ్చిన రూకలు కూడా చేతబట్టుకొని పోవుడి, మరలా ఇచ్చివేయుడి, ఒకవేళ అది పొరబాటయుండును అన్నాడు. 13లో చూస్తున్నాడు, మీ తమ్ముని తీసుకుని లేచి ఆ మనుషుని యొద్దకు తిరిగి వెళ్ళుడి అంటున్నాడు. 13వ వచనంలో చూసినట్లయితే గొప్ప మాట. మొత్తానికి ఏదైతేనేమి యూదా మరి యాకోబుని కన్విన్స్ చేయగలిగాడు. 14 వచ్చిన ఆ మనుష్యుడు మీ ఇతర సహోదరుల బెన్యామీనును మీకు అప్పగించినట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుషుని ఎదుట మిమ్మను కనికరించునుగాక. నేను పుత్రహీనుడనై ఉండవలసిన ఎడల పుత్రహీనుడ నగుదునని వారితో చెప్పాను. నేను బిడ్డలు లేని అవ్వాల్సి ఉంటే కనుక నేను అట్లాగే ఆ రీతిగానే ఉంటాను అని చెప్పాడు. మనం మొట్టమొదటి భాగంలో మనదంతా చూస్తాము. అయితే ప్రియులారా, మనం గమనించవలసింది ఏంటంటే, ఈయన ఇంతగా కన్విన్స్ చేయటానికి, ఆటంకం చేయటానికి కారణాలు కొన్ని ఉన్నాయి. ఏంటంటే, మొట్టమొదటిగా ఈ బెన్యామీన్ను పంపడానికి ఎందుకు నిరాకరించాడు అనడానికి కొన్ని కారణాలు మనం చూసినట్లయితే, మొట్టమొదటిది అబ్రహాము మాదిరిగా అబ్రహాము ఇస్సాకుని ప్రేమించాడు, అధికంగా ప్రేమించాడు. అందుకే దేవుడైన యెహోవా ఏమని అడుగుతున్నాడు, నీకు నీవు ఇష్టపడిన ఒక్కగానొక్క కుమారుని నాకు దహన బలిగా అర్పించు అంటున్నాడు కదా. అన్నప్పుడు ఇవ్వడానికి ఏమాత్రం వెనుదీయలేదు. కాబట్టి నీవు నిజముగా దేవుని యందు భయభక్తులు గలవాడుగా కనబడుతున్నావు అన్నాడు. తర్వాత దేవుని కుమారుడి కంటే దేవుని ప్రేమించిన వ్యక్తిగా అక్కడ పరీక్ష చేయబడ్డది.
అలాగే యాకోబు కూడా మొట్టమొదటి కారణం పంపకపోవడానికి కారణం ఏంటంటే, ఈ యొక్క రాహేలు ఉందే, ఆయన ప్రేమించిన భార్య, ఆమెకు పుట్టిన వాళ్ళు ఇద్దరు. ఒకరు యోసేపు, రెండు బెంజమిన్ అంటారు. కాబట్టి ఇద్దరిలో మొదటివాడేమో కనబడకుండా పోయాడు, చనిపోయాడని ఇల్లు చెప్తున్నారు. కానీ ఎంతో దుఃఖంతోనూ వేదనతోనూ మరి నేనున్నాను. ఇప్పుడు వీడిని కూడా తీసుకెళ్తే వీడిని ఏ మృగం తినేసినా, ఏ అపాయం జరిగినా వీడిని నేను కోల్పోతాను అని భయపడుతున్నాడు. ఎందుకు? కుమారుడి మీద అధికంగా ప్రేమ కలిగి ఉన్నాడు. ఆ కుమారుడిని అందరికంటే ఎక్కువగా ప్రేమించాడు. అందరికంటే యోసేపుని బాగా ప్రేమించాడు. రంగుల అంగీని పెట్టాడు. పెట్టినప్పుడు ఈ రంగుల అంగి చూసాక అతను అధికంగా ప్రేమించడం చూసిన మిగతా వాళ్ళందరికీ కూడా ఆయన మీద అసూయ, ద్వేషము, పగ కలిగింది కదా. కాబట్టే కదా. అదే కాకుండా ఇక్కడ కూడా ఏమంటున్నాడు, రూబేన్ నేను పంపను అంటూ ఉన్నాడు. చూడండి ఆ మాట చూసినట్లయితే 42 అంటాడు, అయితే అతడు నా కుమారుని మీతో వెళ్ళనీయను, ఇతని అన్న చనిపోయెను, ఇతడు మాత్రమే మిగిలి ఉండు. అంటే మిగతా వాళ్ళు కుమారులు గారా? చూడండి అక్కడ ఎంత వ్యత్యాసం కనబడుతుందో. కాబట్టి ఆయన అధికంగా ప్రేమించడమే ఈ యొక్క ఐగుప్తికి వెళ్ళకుండా ఉండడానికి మొదటి కారణం. తర్వాత దేవుని చిత్తం, ఆయన వీళ్ళంతా కూడా ఐగుప్తికి వెళ్ళాలి, అక్కడ పోషింపబడాలి, అభివృద్ధి చెందాలి. దానికి వ్యతిరేకంగా నేను పంపనంటూ ఉన్నాడు. అంటే దైవ చిత్తానికి వ్యతిరేకంగా మరి ప్రవర్తిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. తర్వాత మనం చూసినట్లయితే రూబేను అడిగితే పంపలేదు. కారణం ఏంటి? 42-37 మనం ఆ మాట చూస్తాము. అంటే రూబేను మీద నమ్మకం లేదు, నమ్మకం పోయింది. ఎందుకంటే తన తండ్రి ఉపపత్నితో ఆయన సైనించాడు. కాబట్టి ఘోర పాపం చేసాడు. అన్నిల్లో కూడా ఇలాగూ జరగదే అన్నట్టుగా. కాబట్టి ఈయన పాపం చేశాడు, నమ్మకాన్ని కోల్పోయాడు. కాబట్టి ప్రియులారా, అతని యొక్క మాట వినలేదు. అందుకే మనం చూసినట్లయితే ప్రియులారా, 106వ కీర్తనలో అంటాడు కదా, నిర్దోషమైన మార్గంలో నడిచిన వారే నాకు పరిచారకులు అవుతారు అంటున్నాడు. నిర్దోష మార్గమున నడిచిన వారు అంటాడు. కాబట్టి పాపము చేయనటువంటి వాడు అంటాడు. అలాగే సంఖ్యాకాండం 12 చూస్తే మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటాడు. కొలసీ పత్రిక 1:7-8 ఎపఫ్రోతు నమ్మకమైన పరిచారకుడు అంటున్నాడు. పరిచర్య చెయ్యాలి, ఒక పని అప్పగించాలి, ఒక బాధ్యత అప్పగించాలంటే నమ్మకత్వం కావాలి. నమ్మకత్వం లేకుండా జరగదు. అదే చెప్తున్నాడు కీర్తన 101:6లో. కాబట్టి పిల్లరా, నమ్మకత్వం అనేది చాలా ముఖ్యం. భార్యాభర్తల మధ్య కూడా ఈ యొక్క నమ్మకత్వం ఉండాలి, లేకపోతే కాపురం సాగదు. అనుదినము అనుమానము, గొడవలు, కొట్టుకోవడాలే. అలాగే అన్నదమ్ముల మధ్య కూడా నమ్మకత్వం ఉండాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. కాబట్టి ఒకరికొకరు సహకరించుకోగలరు, సహాయం చేసుకోగలరు, ఆ యొక్క ప్రేమ అనురాగాలు పొందుకోగలుగుతారు. కాబట్టి అన్నదమ్ముల మధ్య ఉండాలి. అలాగే వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ నమ్మకంగా ఉంటేనే మనం అభివృద్ధి కలుగుద్ది, మనం ఆ ఉన్నతమైన స్థాయికి ఎదగలుగుతాం. స్నేహితుల మధ్య కూడా నమ్మకంగా ఉండాలి కదండి. కొన్నిసార్లు స్నేహితుల వల్లనే మనం అనేక మేలు, సహాయం పొందుకుంటాం. నష్టము కూడా ఉంది, కానీ ఇప్పటికీ ఎక్కువగా నమ్మకంగా ఉన్నప్పుడు మనం సహవాసం మంచిదైతే అన్ని విధాలా మనకు సహకరిస్తారు, మనల్ని సలహాలు ఇస్తారు, సహాయం చేస్తారు. కాబట్టి నమ్మకత్వం లేదు ఎవరి మీద? యొక్క రూబేను మీద. అందుచేతనే కాదన్నాడని నేను భావిస్తూ ఉన్నాను. తర్వాత ఇద్దరు కుమారుల్ని నేను నీకు బలిగా ఇచ్చేస్తాను అంటున్నాడు. అరే నాయన, నాకు ఉన్నవాళ్ళే ఒకడు చనిపోయాడని నేను బాధపడుతుంటే నా మనవాళ్ళని కూడా నువ్వు చంపడానికి ఇష్టపడుతున్నావు. అది అస్సలు ఇష్టపడలేదు. అంటే ద నేచర్ అండ్ ద వే హీజ్ ఓత్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్.
వెన్ కంపేర్ విత్ ద యూద యూద కాబట్టి ఆయన ఆలోచన, ఆయన పద్ధతులు ఈ యాకోబుకి ఎంత మాత్రం నచ్చలేదు. అందుకు రూబెన్ నో అని చెప్పాడు. మొదటి ప్రేమ, రెండోదేమో నమ్మకత్వం లేకపోవటం రూబేన్లో, మూడోది చూసినట్లయితే తెచ్చుకున్న ధాన్యం అయిపోయింది. అయిపోతే మరి ఎలాగా బ్రతకడం కష్టం కదా, ఆహారం లేకపోతే. వీళ్ళని మనం గమనించి చూసినట్లయితే ఈ ఆహారం లేకపోతే ఎంత చోడైనా, అలాగే చూడండి జైల్లో పెట్టినప్పుడు సరైన ఆహారం ఉండకపోవటం, కఠినంగా శిక్షించడం, ఇవన్నీ చేయటం వలన ఎంతటి బలవంతుడైనా, కండలు తిరిగిన వాడైనా వాడు లొంగిపోక తప్పదు. ఎందుకు ఒక ఉదాహరణ మీకు చెప్పాలంటే, ఏనుగు మనం సర్కస్లో చూస్తాం కదా, పెద్ద ఏనుగు. మరి దాన్ని లొంగదీయాలంటే ఏం చేస్తారు? అడవిలోని ఒక చిన్న గుంట తవ్వి ఆ గుంట మీద చిన్న పుల్లలు పెట్టి దాని మీద కొన్ని ఆకులు వేసి, అంటే ఒక నేలలాగే కనబడుద్ది, చూసుకోకుండా అది అందులో పడిందంటే ఇంక అంతే, అది లేవలేదు, లోతుగానే తవ్వుతారు. అది అలాగ ఒక 10 రోజుల్లో ఎంత రోజుల్లో దాన్ని బాగా పస్తు పెట్టాక అది లొంగుబాటులోకి వస్తుంది, దాన్ని స్వాధీనపరుచుకుంటారు, కనుక దాన్ని సర్కస్లో వాడుకుంటారు. కాబట్టి ఈ ఫుడ్ లేకపోతే ఎవరైనా సరే లొంగక తప్పదు. కాబట్టి అయిపోయింది, ఏం చెయ్యాలి? ఇతనే కాదు, ఈ కొడుకులు, కోడళ్ళు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, వీరందరికీ స్థితి ఏంటి అని మరి భీతి చెందాడు, భయం చెందాడు. తర్వాత మనం గమనించినట్లయితే గుర్రం గురించి అప్పుడప్పుడు సామెత చెప్తూ ఉంటారు. ఏమంటే డొక్క మాడితేనంట గుర్రం వరిగడ్డి తింటుంది అంటారు. అంటే పచ్చగడ్డి మానేసి ఈ యొక్క వరిగడ్డి అంటే కొద్దిగా ఎండింది గడ్డి తింటుంది అని అంటారు. తర్వాత హెబ్రీ పత్రిక 10:13 మనం చూసి 31లో చూసినట్లయితే అక్కడ ఏమిటంటే దేవుని చేతిలో పడుట బహు భయంకరం అంటాడు. కాబట్టి దేవుడు లొంగదీయాలంటే ఎటువంటి వాడిన లొంగదీయగలడు. ఎంతటి గొప్పవాడైనా, ఎంత బలవంతుడైనా, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడినైనా ఆయన దించాలంటే దించగలడు, ఆయన నిలబెట్టాలంటే నిలబెట్టగలడు. నాలుగోదిగా మనం చూసినట్లయితే ప్రియులారా, బెన్యామీన్ సంగతి చూస్తూ ఉన్నాడు కానీ మిగతా వాళ్ళ గురించి అతను అంతగా పట్టించుకోవట్లేదు. అప్పుడు యూదా అంటాడు కదా, 6వ వచనం అంటాడు, యూదా మా పిల్లలు మేము చావకుండున్నట్లు బెన్యామీన్ను పంపు అంటున్నాడు. 8-9 వచనాల్లో మనం ఆ మాట చూస్తాం. అలాగే 10లో చూసినట్టే తడవు చేయక పంపు, తడవు చేయకుండా పంపు. నువ్వు బెన్యామీన్ని పట్టుకునే నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు కానీ మమ్మల్ని గురించి ఆలోచించవే, మా సంగతి ఆలోచించవే. తడవు చేయక పంపు, మేము మా పిల్లలు ఏమైపోవాలి అని ఒక ఫోర్స్ వచ్చింది. నాలుగోదిగా మూడోది ఆకలిని చెప్పాము, నాలుగోది మరి వాళ్ళందరి కుటుంబం అంతా కూడా ఫోర్స్ చేసినట్లుగా మనం చూస్తాము. అంతేకాకుండా ఐదోదిగా చూసినట్లయితే ముఖ్యంగా ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే షిమ్యోను కుమారుడు జమూయేలు ఎప్పుడైతే ఈ యొక్క రూబెను వచ్చి తండ్రితో జరిగిందంతా కూడా చెప్తాడు కదా, చెప్పినప్పుడు మీరు ఈ షిమ్యోన్ని నా దగ్గర నేను బందీగా ఉంచుతాను, మీరు ఆ చిన్నవాడిని బెన్యామీన్ని తీసుకొస్తేనే కానీ నేను ఈయన్ని విడిపించను అని చెప్తాడు. ఆ మాటలన్నీ వివరించి చెప్తాడు. చెప్పినప్పుడు యాకోబు బాధపడతాడు. కానీ ఆ మాటలు చెప్పినప్పుడు పిల్లలందరూ కూడా కూడున్నారు, ఇంటి వారు అందరూ కూడి ఉన్నారు. ఆ కుర్రవాడు ఆలకించి అమ్మ ఆ చిన్నాన్నలు, పెదనాన్నలు, అన్నదమ్ములు అందరూ కూడా 90 వచ్చారు, వెళ్ళినవారు 10 మంది, నాన్న షిమ్యోన్ రాలేదు, షిమ్యోన్ని ఐగుప్తులో బంధించారంట, ఈ బెన్యామీన్ని పంపిస్తేనే కానీ మరి నాన్నని విడిపించారంట అని చెప్పినప్పుడు ఆయనకి ఎంత బాధ కలుగుద్దండి. అందరూ వచ్చారు, నా తండ్రి రాలేదన్నప్పుడు చాలా బాధ కలుగుద్ది కదా, చాలా దుఃఖం కలుగుద్ది కదా. ఎవరు భరించగలరు, ఎవరు సహించగలరు? ఆ బాధ, ఆ ఉక్రోషం వెళ్ళి తల్లితో చెప్పినప్పుడు వారెంత బాధపడ్డారో.
బహుశా తను కూడా యాకోబుని అడగటానికి తెగించలేకపోవచ్చు. ఎందుకంటే అతను తన ఫ్యామిలీకి ఆయన లీడర్‌గా ఉన్నాడు. ఆ కుటుంబానికి ఆయన అధికారిగా ఉన్నాడు. ఆయన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ కూడా లేదు. కనుక భయపడతారు. ఆ దినాల్లో మరీ స్ట్రిక్ట్‌గా ఉండేది ఆ దినాల్లో. ఆ ఇంటికి పెద్దవాడు ఏది చెప్తే అదే తప్ప మిగతా ఎవరు ఆయన్ని ప్రశ్నించడానికి కూడా ఆహ్, సాహసించేవారు గాదు. కాబట్టి మరి ఏదో విధంగా ఇండైరెక్ట్‌గా వారి యొక్క నాన్ కోఆపరేషన్ తెలియపరిచారు. ఇవన్నీ ఆయన్ని ఫోర్స్ చేసి బెన్యామిన్ పంపించడానికి. లేదంటే యాకోబు లొంగేవాడు కాదండి బాబు. ఎహే! దేవునితోనే పెనుగులాడాడు కదా! బేకురేవు దగ్గర. కాబట్టి మనం చివరిగా చూసినట్లయితే, ఏడోదిగా మనం చూసినట్లయితే ప్రియులారా, బెన్యామిన్ వెళ్ళి సాష్టాంగ ఆ! ఏడోదిగా మనం చూసినట్లయితే బెన్యామిన్ కూడా వెళ్ళాలి కదా! వెళ్ళి సాష్టాంగపడాలి కదా! మొదటి కాలం 37 అధ్యాయంలో మనం చూసాం. ఏమని చూసాము? నా పన నిలబడింది. మిగతా 11 పనులు కూడా నాకు సాగిలు పడ్డాయన్నాడు. మరి 11 పనులు సాగిలు పడినప్పుడు మరి 11వ వాడైన బెన్యామీన్ కూడా వెళ్ళాలి కదా! ఆయన వెళ్ళక తప్పదు కదా! కాబట్టి ఈ 7 ఫ్యాక్టర్స్ ఆయన్ని ఫోర్స్ చేసి పంపించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ 7 కారణాలు వల్ల యాకోబు తప్పని పరిస్థితుల్లో పంపించవలసి వచ్చింది. కాబట్టి ఇది సంగతి. అయితే పంపించాడు. పంపించడం కూడా ఏమంటున్నాడు చూడండి చక్కటి మాట అక్కడ 43:11 అంటాడు కదా! అట్లయినా మీరు ఇలాగు చేయుడి అని చెప్పాడు. ఎలాగ చెయ్యాలి అంటే అక్కడికి వెళ్ళటానికి ముందు ఒక పెద్దవాళ్ళ దగ్గరికి కానీ, ఒక రాజు దగ్గరికి కానీ, లేక అనారోగ్యంతో ఉన్న వాళ్ళ దగ్గరికి కానీ, మన కుటుంబంలో పెద్దవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. మందిరానికి వెళ్ళినప్పుడు కూడా ఒట్టి చేతులతో వెళ్ళకూడదు అని మనకి లేఖనాలు తేటగా చెప్తూ ఉన్నాయి. అయితే ఏమని చెప్తున్నాడు 11వ వచనంలో, అట్లయినా సరే అలాగే అని ఒక దారికి వచ్చాడు మొత్తానికి. వచ్చిన తర్వాత ఏమంటున్నాడు, అట్లయినా మీరు ఇలాగూ చేయుడి, ఈ దేశమందు ప్రసిద్ధమైనవి మనకి ఇక్కడ బాగా దొరికేవి అక్కడ దొరకనివి ప్రసిద్ధమైనవి కొన్ని కొంచెము మస్తకి, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యములు, బోలము, పిస్తాచకాయలు, బాదము కాయలు మీ గోనెలలో వేసుకొని ఆ మనుష్యునికి కానుకగా తీసుకొని పోవుడి అంటాడు. వీళ్ళారా మనం గమనించి చూసినట్లయితే ఈ ఈ కానుకల గురించి మనం చూసినట్లయితే సామెతలు 18:16 ఏమంటాడంటే, ఒకవేళ ఆయన కోపంలో ఉన్నాడేమో ఈ కానుకలు తీసుకెళ్ళండి. ఈ కానుకలు ఏం చేస్తాయంట, కానుక కోపమును చల్లార్చుస్తుంది అంటాడు. తర్వాత గొప్పవారి యొద్దకు నడిపిస్తుంది అంటాడు. సామెతలు 18:16 ఆ మాట ఉంటుంది. నిజమే, కానుక పట్టుకొని వెళ్తే కోపం ఉన్నా కొద్దిగా తగ్గుతారు, కొద్దిగా చల్లబడతారు, నెమ్మదిగా మాట్లాడతారు. కాబట్టి కానుకలు తీసుకెళ్ళండి అని చెప్పి అందులోని శ్రేష్టమైనవి, ప్రసిద్ధమైనవి ఆ దేశానికి. కాబట్టి అవి పట్టుకుని అంతేకాదు మీరు వెళ్ళేటప్పుడు ఆ యొక్క రోకలు ఏవైతే మీకు వాళ్ళు ఇచ్చేసారో ఆ రోకలు మీరు అనుభవ రోకలు రెండింటిని పట్టుకొని వెళ్ళండి అని చెప్తూ అన్నాడు. చెప్పి చివరికి ఏమంటాడు 13వ వచనంలో గమనించి చూసినట్లయితే, అక్కడ మీ తమ్ముడిని తీసుకొని లేచి ఆ మనుషుని యొద్దకు తిరిగి వెళ్ళుడి అన్నాడు. మీ తమ్ముడు అన్నాడు. మనం 42వ వచనంలో 42వ అధ్యాయంలో చూసినట్లయితే 38వ వచనంలో రూబేనుతో అన్నాడు, అయితే అతడు నా కుమారుని మీతో వెళ్ళనీయును అన్నాడు. ఇక్కడ ఇంకో విషయం, వెళ్ళనీయును అంటే బెన్యామీను కూడా వెళ్ళాలని ఉంది. అంటే జమీయులు కూడా బాధపడుతున్నాడు. తోటివాడే కదా, అది గమనించి నేను కూడా వెళ్ళి వాళ్ళ నాన్నని నేను తీసుకురావాలి అని ఆలోచన ఉంటే ఏమంటున్నాడు, నేను వెళ్ళనీయను అంటున్నాడు. నేను వెళ్ళనీయను. ఎవరు ఎంత వెళ్ళనీయను అంటే అర్థం ఏంటి, ఎవరు పంపించాలని మరి ప్రయత్నాలు చేసినా, ఎవరు ఎంత నన్ను బలవంతం పెట్టినా నేను వెళ్ళనివ్వను అంటున్నాడు. అక్కడ బెన్యామీన్ కూడా వెళ్ళాలనే ఉన్నట్టుగా
కొంత మనకి ఆలోచన కలుగుతుంది. కాబట్టి ప్రియులారా, మనం ఆఖరికి 13వ వచనంలో అంటాడు, అక్కడేమో నా కుమారుని మీతో వెళ్ళనీయనన్నాడు, ఇక్కడ మీ సహోదరుడు అంటున్నాడు, మీ తమ్ముని అంటాడు. అంటే ఇక్కడ తండ్రి బిడ్డల కింద లెక్కలోకి తీసుకొచ్చాడు. అక్కడ నా భార్య బిడ్డ, నా కుమారుడు అంటున్నాడు. నా కుమారుడు అని అక్కడ కూడా యాకోబులో పక్షపాతం కనబడుతుంది. చూశారు? అక్కడ నా కుమారుడు పంపనంటే మీ ఇతరుల కుమారులు గారా? ఇక్కడికి వచ్చేసరికి 13కి వచ్చేసరికి పరిస్థితులన్నీ మారేసరికి చాలామంది ఏం చేస్తారో తెలుసండి, పరిస్థితులు బాగా ఉన్నంత వరకు పెద్దగా ఎవరిని పట్టించుకోరు, పెద్ద లెక్క చేయరు. కానీ పరిస్థితులు మారాక అప్పుడు. కాబట్టి ప్రియులారా, బాగా ఉన్నప్పుడు అందుకే సొలొమోను ఏం చెప్పాడు, నాకు ఎక్కువ ఇవ్వద్దు, ఎక్కువ ఇస్తే నేను మర్చిపోతానేమో అంటున్నాడు, తక్కువ ఇస్తే దూషిస్తానేమో, ఏనాటిది ఆనాటి చాలు అంటాడు, ఏనాటికి ఆనాటికి చాలు అన్నట్లుగా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, అలాగా చేసి జరిగింది. కాబట్టి పిల్లారా, మనం ఇక్కడ గమనించినట్లయితే మొత్తానికి లొంగాడు, చెప్పాడు, ఏవేవి పట్టుకెళ్ళాలో చెప్పాడు, పంపించాడు. పంపించిన తర్వాత 15వ అధ్యాయం నుంచి మన 18వ వచనం చూసినట్లయితే, ఆ మనుష్యులు ఆ కానుకలు తీసుకొని చేతులలో రెట్టింపు రూకలు, అంటే మొదట ఏదైతే వాళ్ళు ఇచ్చారో అవి, తర్వాత వీళ్ళు కొనబోయేవి రెట్టింపు రూకలు తమ వెంట బెన్యామీను తీసుకొని లేచి ఐగుప్తుకి వెళ్ళి యోసేపు ఎదుట నిలిచారు. అంటే ఇచ్చినట్టుగా అక్కడ లేదు, అన్నీ తీసుకున్నారు కానీ అవి ఇవ్వలేదు. రోకలు అంటే ఇక్కడ ఎన్ఐబిలో ఏం రాశాడంటే సిల్వర్ అని రాశాడు అంట, లైక్ సిల్వర్ కాయిన్స్ లాగా ఇచ్చాడు అనమాట. వెండి రోకలు అని మనం చెప్పుకోవచ్చు. అయితే వెండి రోకలు. అయితే యోసేపు వారితోనున్న బెన్యామీనును చూచినప్పుడు తన గృహ నిర్వహణతో ఈ మనుష్యులను ఇంటికి తీసుకుని పోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించుము అంట. మధ్యాహ్నమందు ఈ మనుషులు నాతో భోజనము చేయుదరని చెప్పెను. వాళ్ళు వచ్చారు, మొత్తానికి తండ్రి తెచ్చాడు, సరుకులు ఇవన్నీ కూడా కానుకలు పట్టుకున్నారు, రెట్టింపు రోకలు తీసుకున్నారు, వచ్చారు. తర్వాత పంపిస్తూ దేవుడు మీకును వారికి ఆయనకి మధ్య ఆయన మిమ్మల్ని కరుణించుగాక ఆయన దీవించి పంపించాడు. చాలా సంతోషం. తండ్రి కదా, పెద్దవాడు దీవెన. అయితే చాలా మంచిది. వచ్చినప్పుడు అయితే వాళ్ళు తెచ్చిన కానుకలను చూడలేదు, వాళ్ళు తెచ్చిన రోకలు చూడలేదు, కానీ బెన్యామీను చూశాడు, తోడబుట్టినోడిని చూశాడు. చూసి అంటున్నాడు, ఆ యొక్క గృహ నిర్వాహి గారితో అంటున్నాడు, స్టీవర్డ్స్తో, ఒక వేట మాంసం అంటాడు, చిన్న యానిమల్ అనమాట, తీసుకొచ్చి మధ్యాహ్నం నేను వారితో కలిసి భోజనము చేస్తాను అంటున్నాడు. యోసేపు చెప్పినట్లు అతడు చేసి ఆ మనుషులను యోసేపు ఇంటికి తీసుకుని పోయాడు. ఆ మనుషులు యోసేపు ఇంటికి రప్పింపబడినందున వారు భయపడి మొదట మన గోనెలలో తిరిగి పెట్టబడిన రోకల నిమిత్తము అతడు మన మీదికి అకస్మాత్తుగా వచ్చి మీద పడి మనలను దాసులుగా చెరపట్టి మన గాడిదలను తీసుకొని పోవుటకు లోపలికి తెప్పించును. మన లోనకి తీసుకెళ్ళి శుభ్రంగా చితకబోస్తాడు, మన గాడిదలను తీసుకుంటాడు, మనం చేసిన దానికి శిక్ష అనుభవించవలసి వస్తుందేమో అని భయపడిపోతున్నారు. చూడండి, ఒక్క విషయం మీరు గమనించండి, ఏంటంటే తప్పు చేసినప్పుడు భయం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే ఒక విషయం మనం గమనిద్దాం, ఈ రైల్వే స్టేషన్లో ఆర్పిఎఫ్ వాళ్ళు ఉంటారు, రైల్వే పోలీస్ ఫోర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే టికెట్ లేని ఈజీగా పసిగట్టేస్తారు. మనం టికెట్ తీసుకున్న ధైర్యంగా హుందాగా వెళ్ళిపోతాం, కానీ టికెట్ తీయలేనాడు వాడి చూపు వేరు, వారి నటక వేరు, వారి దీన్ని చూసి టక్కని పసిగట్టేస్తారు. ఆడు వెళ్తాడు కానీ గేట్ దాటేందుకు భయపడుతూ వెళ్తుంటాడు. చేసిన తప్పు అట, ఆ పాపము మనల్ని వెంటాడుతూనే ఉంటుందంట. నువ్వు ఎంత మర్చిపోవాలని ప్రయత్నం చేసినా వెంటాడుతున్న మనశ్శాంతి ఇవ్వదు. నువ్వు తప్పు చేస్తావు అంటూనే ఉంటుంది. కనుక ఆ మనశ్శాంతి ఉండదు, తిన్నది సహించదు, మనిషి బెంగతోటి కృషించిపోతూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, పాపం వాళ్ళని వెంటాడుతుంది. ఎందుకంటే యోసేపుని వాళ్ళు గుంటలో వేశారు, ఇష్మాయిలీలకి అమ్మేశారు, తోడబుట్టిన వాడిని కూడా చూడలేదు.
సొంత తమ్ముడిని కూడా చూడలేదు. చూడండి ఎంత అన్యాయం. ఆ ఘోరానికి, ఆ పాపానికి శిక్ష అనుభవిస్తున్నామంట. అంటాడు కదా రూబేను, ఈ చిన్నవాని యెడల పాపము చేయుడని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినరైతిరి గనుక అతని రక్తాపరాధము మన మీద మోపబడుచున్నదని వారికి ఉత్తరం ఇచ్చాడంటాడు. 42:22లో ఆ మాటలు మనం చూస్తున్నాం. ఆ యొక్క ఆ గిల్టీనెస్ వాళ్ళని వెంటాడుతూనే ఉంది. కానీ చూడండి అక్కడికి వచ్చాక అంటాడు ఆ మనుషులు యేసు 19వ వచనం నుంచి మనం చూద్దాం. 19వ వచనం చూసినట్లయితే వారు యోసేపు గృహ నిర్వాహకుని యొద్దకు వచ్చి ఇంటి ద్వారమున అతనితో మాట్లాడిరి. ఇంకా ఇంట్లోకి రాలేదు. ఆ ద్వారం దగ్గరే ఉండి వాళ్ళు భయం ఆయనతో వెళ్ళబుచ్చుకున్నారు. ఇలా జరిగింది ఏంటంటే అప్పుడు ఆయన అంటాడు, మీరు భయపడొద్దు, మీరు ఇచ్చిన రోకలు నా దగ్గరే ఉన్నాయి, కానీ దేవుడే మీ పితరుల దేవుడే మీకు వాటిని అనుగ్రహించాడు, భయపడొద్దని చెప్పాడు. ఎప్పుడైతే అలా చెప్పాడో అప్పుడు వాళ్ళకి ఒక రకమైన తృప్తి కలిగింది, ఒక రకమైన ధైర్యం కలిగింది. అంతవరకు బిక్కు 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 అనుకుంటూ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ధైర్యం కలిగింది. అంతేకాకుండా వేటమాంసం తెమ్మన్నాడు, ఇవన్నీ అప్పుడు సంతోషించలేదు వాళ్ళు. అంటే ఎందుకో తీసుకెళ్తున్నాడు, ఏదో చేస్తాడు, ఏదో జరిగిపోతుందని భయంతో ఉన్నారు. అప్పుడు అక్కడ ఆ మనుష్యుడు వారిని యోసేపు ఇంటికి తీసుకుని వచ్చి వారికి నీళ్ళియగా కాళ్ళు కడుక్కున్నారు. వారి యొక్క దుమ్ము ధూళి సమస్తము కడుక్కొని నీట్గా చక్కగా ఉన్నారు ఉండి అంటున్నాడు కదా. మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించాడు, గాడిదలు కూడా మేత పెట్టాడు. అప్పుడు వారికి చాలా ధైర్యం కలిగింది. తర్వాత అంటాడు, అక్కడ తాము భోజనము చేయవలెనని వినిరి గనుక మధ్యాహ్నమందు యోసేపు వచ్చు వేళకు తమ కానుకలు సిద్ధము చేశారు. అక్కడైతే కానుకలు పట్టుకెళ్ళారు, కానీ కానుకలు మరి యోసేపు చూడలేదు. బెన్యామీను మాత్రమే చూసి ఇక్కడ ఇప్పుడు చూడండి వాళ్ళు తెచ్చి రెడీగా ఉన్నారు. అన్న తర్వాత ఇంట్లోకి తెచ్చి అతనికి ఇచ్చి అతని నేలను సాగిలపడేది అంట. అంటే ఇప్పుడు ఎవరో 11 మంది కూడా వచ్చి ఈ యొక్క యోసేపు దగ్గర సాగిలపడ్డారు. ఏదైతే మొట్టమొదటి కళ వచ్చిందో ఆ కళ అంటే ఈ యొక్క మిగతా పనులు సాగిపోవడం అన్నది ఈ యొక్క కళ ఫస్ట్ డ్రీమ్ అన్నమాట. అది ఫుల్ఫిల్డ్ అని మనం చెప్పచ్చు కదా. సాగిలపడ్డారు. అప్పుడు మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమముగా ఉన్నాడు. అంటే బెన్యామీన్ని చూశాడు, ఇంక తమ్ముడు వచ్చేసాడు, ఇంక కావాల్సింది ఏంటి? తండ్రి. కాబట్టి తండ్రి క్షేమంగా ఉన్నాడా అని అడుగుతాడు. అడిగినప్పుడు వాళ్ళు అంటారు, అతడు ఇంకా బ్రతికి ఉన్నాడా అని కూడా అడుగుతున్నాడు. ఇంకా బ్రతికున్నాడా, చాలా వయసు అయిపోయి ఉంటుంది అని అనుకున్నాడు అని అంటాడు కదా. అని వారి క్షేమ సమాచారము అడిగినందుకు వారు నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడు. ఇక్కడ వాడు చూడండి, నీ దాసుడైన అంటున్నారు కదా, మా తండ్రి అంటున్నారు. అక్కడ చాలా గమనించవలసిన విషయం. ఇంకా బ్రతికి ఉన్నాడు, క్షేమముగా ఉన్నాడని చెప్పి వంగి సాగిలపడి మళ్ళా వాళ్ళంతా కూడా 11 మంది కూడా వంగి సాగిలపడ్డారని మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు అతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడగు తన తమ్ముడైన బెన్యామీను చూచి, మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి, నా కుమారుడా దేవుడు నిన్ను కరుణించునుగాక అన్నాడు. నా కుమారుడా దేవుడు నిన్ను కరుణించునుగాక అంటే బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉన్నాడు. కానీ తన ఫలానాని పరిచయం చేసుకోవట్లేదు, చెప్పలేదు. ఇంకా ఆయన రివీల్ చేయకుండానే, ఆయన తనేటో తెలియజేయకుండానే అలాగా దాపరికం ఏమంటారు, అలా మెయింటైన్ చేసుకుపోతూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా, హీ డిడ్ నాట్ రివీల్ హిమ్సెల్ఫ్ టు హిస్ బ్రదర్స్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే అప్పుడు ఆ తమ్ముని మీద యోసేపుకు ప్రేమ పొర్లుకొని వచ్చిన కనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదికి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చెను. ఎప్పుడైతే ఈ తోడబుట్టినోడిని చూశాడో చూడగానే ఆ ప్రేమ పెళ్ళుబుకిందంటాడు.
అస్సల మరి తట్టుకోలేనంత ప్రేమ వచ్చేసి ఏడుస్తూ ఏడవటానికి కూడా ఏడిస్తే వాళ్ళకి దొరికిపోతాడుగా ఎందుకు ఏడుస్తున్నాడని. కాబట్టి ఆ పక్క రూమ్‌లోకి ఎక్కడికో పోయి అక్కడ ఏడ్చి మళ్ళా కళ్ళన్నీ తుడుచుకొని మళ్ళా హ్యాపీగా ఏమీ ఎరగలేనట్టుగా ఎవరి మధ్యకొచ్చాడు. ఎందుకు ఇంకా అలా దాస్తున్నాడంటే తన తండ్రి కూడా రావాలి గదా! అందుకు. కాబట్టి ఏడ్చుటకు చోటు వెతుకుని వెళ్ళి వచ్చాడు. 31లో చూసినట్లయితే అప్పుడు అతడు ముఖము కడుక్కొని ఆహ్, వెలుపలికి వచ్చి తన్ను తాను అణుచుకున్నాడు. తర్వాత భోజనము వడ్డించమని చెప్పాను. అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తీయులకును వేరు వేరుగా వడ్డించిరి అంటాడు. అతనికి వారికిని అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తీయులకును వేరు వేరుగా ఎందుకంటే ఐగుప్తీయులు ఈ యొక్క ఇజ్రాయేలుతో కలిసి భోజనం చెయ్యరు. ఎందుకంటే ఇజ్రాయేలీలంటే గొర్రెలను మేపువారు. అంటే ఒక చిన్న చూపు. కాబట్టి వాళ్ళతో కలిసి వారు భోజనం చేయరు. వారు వేరేగా ఉంటారు. తర్వాత జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుడు వరకు వారు అతని ఎదుట తన ఈడు చొప్పున కూర్చుండిరి గనుక ఆ మనుష్యులు ఒకని వైపు ఒకడు చూసి ఆశ్చర్యపడింది. అంటే అక్కడ మనం గమనించి చూసింది ఏంటంటే జ్యేష్ఠుడు మొదలుకొని అంటాడు, కనిష్ఠుడు వరకు వారి యొక్క వయసుని బట్టి వారిని వరుసలో వారు కూర్చుండిరి అంటాడు, కానీ కూర్చుండబెట్టిరి అని కూడా కొందరు అభిప్రాయం అన్నమాట. అది వారికి ఎలాగ తెలుసును అని ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. మరియు అతడు తన ఎదుటి నుండి వారికి వంతులెత్తి పంపాను. బెన్యామీనుకు వంతు వారందరి వంతు కంటే 5 అంతలు గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతృప్తిగా తాగారు. విందు ఆరగించారు, సంతృప్తిగా తాగారు. అంతటితో ఇక్కడ ఈ 43 అధ్యాయం అయ్యింది. ఇంకా ఉంది. ఇంకా 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 ఏమంటే 44లో చూసినట్లయితే తమ్ముడు వచ్చాడు. మరి ఈ తమ్ముడిని విడనాడటం, పంపించడం ఎంతమాత్రం ఇష్టం లేదు. తమ్ముడితో కలిసి కొంత కాలం ఎంజాయ్ చేయాలి సరదాగా, అది నేను ఆశ అయితే ఉంది. అందుకు 44 అధ్యాయంలో ఏం చెప్తాడంటే గమనించినట్లయితే వాళ్ళందరినీ పంపిస్తూ ఉన్నప్పుడు వారికి కావలసినంత పుష్కలమైన ధాన్యము, ఆహారము, మార్గంలో ఆహారం అన్నీ పుష్కలంగా ఇచ్చి పంపిస్తూ ఉంటాడు. సాగనంపుతూ ఏం చేస్తాడంటే చిన్నోడైన బెన్యామీను యొక్క ఆ ధాన్యపు సంచిలో ఒక వెండి పాత్రను పెడతాడు. పెట్టేసి వాడిని పంపిస్తాడు. 44 అధ్యాయం చూసినట్లయితే అది కూడా పెద్దగా చెప్పాలంటే అందులో ఎక్కువగా ఏం లేదు. కాబట్టి మనం సింపుల్గా మనం చెప్పుకోవాలంటే 44 అధ్యాయము 4 అధ్యాయం కూడా మనం ఒకసారి చూద్దాము. ప్రియులారా, యోసేపు ఆ మనుషులు గోనెలు పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రూకలు వారి గోనె మూతిలో పెట్టుమనియు, కనిష్ఠుని గోనె మూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టుమని తన గృహ నిర్వాధికారికి ఆజ్ఞాపింపగా యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేసెను అన్నాడు. ఎందుకంటే తమ్ముడిని వదులుకొని ఇష్టం లేదు. 44వ అధ్యాయంలో మనం మొదటి 2 వచనాల్లో మనం ఈ మాటలు చూస్తున్నాం. కాబట్టి పిల్లరా ఏం చేశాడు, ఈ యొక్క వెండి గిన్నె పెట్టేస్తే వాళ్ళు చూడండి 3వ వచనంలో తెల్లవారినప్పుడు వారు మనుషులు ఆ గాడిదలతో కూడా పంపించేశాడు. వారు ఆ పట్టణం నుండి బయలుదేరి ఎంతో దూరము వెళ్ళక మునిపే యోసేపు తన గృహ నిర్వాహకుని చూచి, నీవు లేచి ఆ మనుషులను వెంటబడి వెళ్ళి వారిని కనుగొని మీరు మేలుకు కీడు చేయనేలా 4వ వచనం చూస్తున్నాం. చేయనేలా 5లో వాళ్ళు అంటారు, దేనితో నా ప్రభు పాపము చేయునో, దేని వలన అతడు శకునములు చూచునో అది ఇదే కదా.
మీరు దీన్ని చేయటం వలన కానీ ఆ, మీరు దీన్ని చేయటం వలన కాని పని చేసి తిరని వారితో ఆ, చెప్పుమనెను. అంటే ఆల్రెడీ డైరెక్షన్స్ ఇస్తున్నాడు. ఏమనంటే వెళ్ళి మీరు చేసిన పనేంటి, ఆ, ఆ, మేము శకునం చూస్తే మాకు తెలీదా మీరు ఏం చేశారు అన్నది, మీరు ఇటువంటి కాని పని ఎందుకు చేశారు అని అంటూ ఉన్నాడు. అని చెప్పు అను అని ఎవరు చెప్తున్నారు? యోసేపే గైడ్ చేస్తూ ఉన్నాడు. అతడు వారిని కలుసుకొని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు 6వ వచనంలో తేటగా చెప్తున్నాడు. అతడు వారిని కలుసుకున్నాడు, మార్గంలో వెళ్ళి కలుసుకొని వారితో ఆ, ఆ మాటలు అంటే ఏ మాటలు? యోసేపు చెప్పిన మాటలు వారితో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించండి పిల్లారా. ఆ, చెప్పాను. అతడు వారిని కలుసుకొని ఆ మాటలు వారితో చెప్పాను. వారు ప్రభువు ఇట్లు మాట్లాడనేలా, ఇట్టి పని చేయుట నీ దాసులకు దూరమవును గాక. ఇదిగో మా గోనెల మూతులలో మాకు దొరికిన రోకలను కానాను దేశంలో నుండి తిరిగి తీసుకుని వచ్చితిమి. నీ నీ ప్రభువు ఇంటిలో నుండి మేము వెండినైనను బంగారంనైనను ఎట్లు దొంగిలించగలము? నీ దాసుల్లో ఎవరి యొద్ద అది దొరుకునో వారు చచ్చునుగాక. మరియు మేము మా ప్రభువునకు దాసులముగా ఉందమని అతనితో అనిరి అని. ఈ 44 వచనంలో ఏం లేదండి. ఇది పెట్టి పంపించినప్పుడు మధ్యలో వెళ్ళి పట్టుకొని సెంచినప్పుడు అది ఆ యొక్క రోకల మూటలో లేక గోనె సంచిలో ఈ యొక్క గిన్నె బెన్యామీన్ యొక్క సంచిలో దొరుకుతుంది. కాబట్టి ఏమంటాడు? ఏంటి ఇటువంటి పని చేశారు? ఇంత మోసం చేయొచ్చునా? నేను మేలు చేస్తే మీరు కీడు చేయొచ్చునా అని చెప్పి, ఇంత కాని పని మీరు ఎందుకు చేశారు అని చెప్పి బెన్యామీనును బంధించడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు యూదా కలుగు చేసుకొని అంటాడు. అక్కడి నుంచి మనం చూసినట్టు 18 నుంచి యూదా అతన్ని సమీపించి, ఏలినవాడ ఒక మనవి, ఒక మాట ఏలిన వానితో తమ దాసునికి చెప్పుకొనిమ్ము, తమ కోపము తమ దాసుని మీద రౌలుకొననీయకము, తమరు పరో అంతటి వారు కదా అని చెప్పి, ఎలా జరిగింది, మా తండ్రిని మేము ఎలా ఒప్పించాం, ఎలా చేసాం, ఇవన్నీ విషయాలు కూడా సవివరంగా అతనికి చెప్తాడు. ఒకవేళ నువ్వు కానీ ఈ యొక్క బెన్యామీన్ని పంపించకపోతే నా తండ్రి చచ్చిపోతాడు, మేము వెళ్తున్నాం కానీ ప్రయోజనం ఏమీ లేదు అంటూ ఆ వివరించిన తర్వాత అంటాడు కదా ఇక్కడ 32లో, తాను దాసుడినైనా నేను ఈ చిన్నవాణిని గూర్చి నా తండ్రికి పూటపడి తిని నేను జామీనున్నాను, నీ యొద్దకు నేను అతన్ని తీసుకుని రాని ఎడల నా తండ్రి నీ యొద్ద నుండి నేను అతన్ని తీసుకురాని ఎడల నా తండ్రి దృష్టి యందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పి తిని, కాబట్టి తమ దాసుడనైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా నుండనిచ్చి ఈ చిన్నవాణిని తన సహోదరులతో వెళ్ళనిమ్ము అంటున్నాడు. ఈ చిన్నవాడు నాతో కూడా ఉంటేనే కానీ నా తండ్రి యొద్దకు నేను ఎట్లు వెళ్ళగలను? వెళ్ళిన ఎడల నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వచ్చునని చెప్పాను. అయ్యో, ఒకవేళ నీవు ఈ కుమారుని నువ్వు కట్టిబెట్టినట్లయితే, బంధించినట్లయితే, నేను నా తండ్రితో ఈ కుమారుడితో పాటు బెన్యామీన్తో పాటు వస్తానని మాటిచ్చానే, మాటిచ్చిన వాడిని లేకుండా నేను వెళ్ళగలను? దయచేసి నా మాట విను, అయ్యా నా మాట విను, నన్ను ఆయనకి ప్రతీకగా నీకు దాసునిగా ఉంచుకో, వాడిని మాత్రం పంపించు, లేదంటే నా తండ్రి యొక్క ఆ చావు మేము కల్లారా చూడవలసి ఉంటుంది, అది మేము తట్టుకోలేము, ఆ నింద భరించలేను అని చెప్పడం జరిగిందండి. అది 44వ అధ్యాయంలో జరిగేది. అప్పుడు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో 45లో మనం చూసినట్లయితే వారందరినీ కూడా కలుసుకొని తన్ను తాను వారికి పరిచయం చేసుకొని వెక్కి వెక్కి ఏడుస్తాడండి. కాబట్టి ఆ విషయాలు మనం
45 అధ్యాయంలో మనం చూద్దాం. ప్రస్తుతానికి 43, 44 అధ్యాయాలు మనం ఈరోజు మనం ధ్యానించడానికి దేవుడు మనకి సహాయం చేసినందుకు దేవునికి వందనాలు. ప్రియులారా, 44 తేలికగా ఏమీ లేదు, బెన్యామీన్ ఉంచుకోవాలని ఆ యొక్క గోని సంచిలో వెండి గిన్నె పెట్టాడు. పెట్టి బంధించాలని ప్రయత్నం చేయగా ఈ యొక్క యూద కన్విన్స్ చేసి చెప్పడం జరిగింది. 45లో మనం చూస్తాం. మళ్ళా వాళ్ళందరూ కలిసి తమ్ముడిని పంపించడానికి, బెన్యామీన్ని కూడా పంపించడానికి యోసేపు ఇష్టపడతాడు. యోసేపు తను తాను వారికి పరిచయం చేసుకుంటాడు. ఎంతో వెక్కి వెక్కి ఏడ్చి అందరినీ చక్కటి మాటలు 45 అధ్యాయంలో ఉన్నాయి. దేవుని చిత్తమైతే 45 అధ్యాయము వీళ్ళంత త్వరలోనే మనం ధ్యానిద్దాం. దేవుడు సహాయం చేయను గాక. ఈ యొక్క చిన్న సందేశం మనందరికీ మేలుకరంగా, దేవునికరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఇందులో ముఖ్యమైన పాఠం ఏంటంటే, దేవుని చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక ఏదైతే యోసేపుకి దర్శన రూపంలో కనబడ్డదో అది కొనసాగాలంటే తప్పకుండా యోసేపు బెన్యామీన్ని పంపించాలి. పంపించకుండా ఆయన ఉండడానికి మనం చూసాం. ఎంతో ప్రేమ, ఎక్కువగా ప్రేమించాడు. కాబట్టి ప్రేమించవచ్చు పిల్లల్ని, కానీ దేవుని కంటే అధికంగా కాదండి. 7 ఫ్యాక్టర్స్ ఎలాగా ఆయన్ని ఫోర్స్ చేసి ఈ యొక్క బెన్యామీన్ని పంపించిందో మనం చూసాం. కాబట్టి పిల్లారా, మనం దేవుని కార్యాన్ని ప్రోత్సహించాలి తప్ప, సహకరించాలి తప్ప, మన ప్రేమ, మన అభిమానాలు వాటికి అడ్డుగోడలుగా నిలిచకూడదని ఈ యొక్క అధ్యాయం 43, 44 అధ్యాయాల ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. సో మనం దేవుని యొక్క పనిలో ఎప్పటికీ ఆసక్తులై మనం ముందుకు సాగిపోవాలి. ఆయన కార్యాభివృద్ధి యందు మనము నిత్యము కొనసాగిపోవాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.